క్రిస్మస్ కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కేకులే గుర్తుకొస్తాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే కర్ణాటక బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ షోను నిర్వహించారు. ఈ కేక్ షో జనవరి మొదటి వారం వరకు కొనసాగనుంది. నీలగిరి డైరీ ఉత్పత్తుల సంస్థ సి రామచంద్రన్ ప్రోత్సాహంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేకింగ్ అండ్ కేక్ ఆర్ట్, మై బేకర్ స్మార్ట్ సంస్థల నిపుణులు ఈ ప్రత్యేక కేక్ షోను సిద్ధం చేశారు. ఈ కేక్ షోలో వివిధ రకాల కేక్లు అక్కడి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. వీళ్ళు కొత్త కాన్సెప్ట్స్ చేస్తారు. కేక్ అంతా చాలా చాలా బాగుంటుంది. ప్లమ్ కేక్ మాకు చాలా ఫేవరెట్. నేను ప్రతి ఇయర్ ఈ కేక్ షోకి వస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా 50 టైర్ కేక్, వెడ్డింగ్ కేక్ రెడీ చేస్తున్నారు. ఉమెన్స్ కి ఫ్రీ బస్సెస్ అని కూడా చేస్తున్నారు. అది కూడా కేక్ లో మనకి చూపిస్తున్నారు. రకరకాలుగా ಮತ್ತೆ క్రిస్మస్ డే సెలబ్రేషన్ ముఖాంతరము క్రిస్మస్ శాంతా క్లాస్ది ఉంది. అద్భుతంగా ఉంది ఈ కేక్ షో. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో నూతన పార్లమెంట్ భవనం ఆకారంలో తయారు చేసిన 1120 కిలోల భారీ కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 9 అడుగుల ఎత్తు కలిగిన ఈ నూతన పార్లమెంట్ నమూనా కేక్ తయారీకి 2.5 నెలల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కేక్ తో పాటు 400 కిలోల బరువైన శివాజీ విగ్రహం, 205 కిలోల బరువైన చంద్రయాన్ 3 నమూనా కేక్, 235 కిలోల బరువైన పెళ్లి విందు కేక్, 320 కిలోల బరువైన డాల్ కేక్, 215 కిలోల బరువైన సార్జెంట్ సావరిన్ కేక్, 210 కిలోల బరువైన క్యాజల్ ఫాంటసీ కేక్లు నోరూరిస్తున్నాయి. షాప్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక 10 inches హైట్ ది ఐఫిల్ టవర్ చేసింది ఫస్ట్ 49 years బ్యాక్. అది చాలా క్లిక్ అయింది ఆ టైంలో. సో ఫస్ట్ 2 years వాళ్ళు షాప్లో చేసింది. మళ్ళీ ఆ క్రౌడ్ ఇంక్రీజ్ అయిన తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేసింది గ్రౌండ్కి. సో పాస్ట్ 25 years ఐఎమ్ ఆర్గనైజింగ్ ఇట్ విత్ హిమ్. మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంది వాళ్ళ దగ్గర. సో క్రౌడ్ ఈస్ హ్యూజ్ టు సీ ద కేక్ షో. సో వీ హ్యావ్ టు గో టు ఓపెన్ గ్రౌండ్స్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇష్ట ఎంతూజియాజం చూసి క్రౌడ్లో మనం ఎవ్రీ ఇయర్ డెవలప్ చేస్తూ ఉంది ఇది షో. ఇట్ ఇస్ బిన్ గోయింగ్ ఆన్. టికెట్ ఉంది 120 rupees ద టికెట్ పర్ విజిటర్. అయితే షో ముగిసిన తర్వాత ఈ కేక్లన్నింటినీ అనాథ వృద్ధాశ్రమాలకు అందచేయనున్నారు. దుర్గామాత నమూనా కేక్ను మాత్రం పూజలతో నిమజ్జనం చేయాలి అని నిర్ణయించారు. 49 సంవత్సరాలుగా ఈ కేక్ షోను నిర్వహిస్తున్నారు అని, ప్రతి ఏడాది విభిన్న రూపాలతో కేక్ షోను ఏర్పాటు చేస్తున్నారు అని ప్రజలు చెబుతున్నారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన నూతన పార్లమెంట్ భవనం, దుర్గామాత, శివాజీ కేకులను నిర్వాహకులు తయారు చేయించారు అని చెబుతున్నారు. కర్ణాటకలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తి థీమ్లో కూడా కేక్ను రూపొందించారు. మొత్తం 23 రకాల్లో 6062 కిలోల కేక్లను ప్రదర్శనలో ఉంచారు. వీటిని చూసిన సందర్శకులు నిర్వాహకుల పనితీరును ప్రశంసిస్తున్నారు.